గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో పవన్ కళ్యాణ్ గారు చీఫ్ గెస్ట్గా వచ్చినప్పుడు ఆయన ఇచ్చిన స్పీచ్ మీద అండ్ ఆ తర్వాత జరిగిన యాక్సిడెంట్ మీద రెండింటిని లింక్ చేస్తూ సోషల్ మీడియాలో విపరీతమైన నెగిటివిటీ అనేది స్ప్రెడ్ చేస్తున్నారు. బాగా వైరల్ అనేది వెళ్తుంది. అసలు ట్విట్టర్ ఓపెన్ చేస్తే కంప్లీట్గా ఇదే రన్ అవుతుంది. ఎందుకంతగా? ఇప్పుడు ఆబ్వియస్గా చూస్తే ఆపోజిషన్ పార్టీస్ వాళ్ళ పని ఏంటి? ఇప్పుడు వాళ్ళ మెయిన్ ప్రతిపక్షంలో ఉంటూ అధికార పక్షం వాళ్ళు ఎప్పుడు దొరుకుతారా అని చూస్తారు. అండ్ అధికార పక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షం వాళ్ళు కూడా ఎప్పుడు దొరుకుతారు, ఏం చేస్తారు, ఏ తప్పు దొరలు దానాలు చూస్తూ ఉంటారు. వాళ్ళ పనే అది. వెరాస్ నార్మల్ ఆడియన్స్కి, మనలాంటి ఒక నార్మల్ ఆడియన్స్కి ఇవన్నిటిని పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు. అన్లెస్ అని అంటే అది లిటరల్గా పబ్లిక్ ఇష్యూ అయితే తప్ప, దాని గురించి మనకి ఏదైనా ఎఫెక్ట్ అవుతుంది అయితే తప్ప, లేదా అక్కడ ఏదైనా అన్యాయం జరుగుతుంది అనుకుంటే తప్ప మనం ఇవన్నీ అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఐ డోంట్ అండర్స్టాండ్ వై ఈస్ దేర్ సో మచ్ ఆఫ్ రప్చర్ త్రూ అవుట్ సోషల్ మీడియాలో. ఇప్పుడు ఆ యాక్సిడెంట్ ఏదైతే జరిగి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారో వాళ్ళ గురించి వీళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, పవన్ కళ్యాణ్ గారు సైలెన్సర్ను తీసి స్టంట్లు కొట్టండి అది ఇది అన్నట్టుగా రకరకాల మెసేజ్లు అయితే ఇచ్చారు. దానివల్లే యాక్సిడెంట్ జరిగింది. పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేయాలి. ఇప్పుడు తెలంగాణలో అల్లు అర్జున్ ఇన్సిడెంట్ని దీనికి మళ్ళీ లింక్ చేస్తూ అల్లు అర్జున్ ఎలాగైతే అరెస్ట్ చేస్తామన్నట్టుగా అంటున్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆయన చేసిన మిస్టేక్ వల్ల ఓవరాల్ యాక్సిడెంట్ అనేది జరిగింది, వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు కాబట్టి వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి అన్నట్టుగా అయితే బాగా డిమాండ్ అయితే చేస్తున్నారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు తెలంగాణలో జరిగిన సంధ్య థియేటర్ ఇష్యూలో అక్కడ క్లియర్లీ అల్లు అర్జున్ గారు అక్కడ రోడ్ షో చేయడం వల్లే ఆ ఓవరాల్ సినారియో ఇంతగా వెళ్ళాల్సింది ఇంత పెద్దగా వెళ్ళి చాలా పెద్ద రప్చర్ అయిపోయింది. అందుకే అల్లు అర్జున్ని అరెస్ట్ చేయాలి అన్నట్టుగా డైరెక్ట్గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారే అసెంబ్లీలో ఆ స్పీచ్ అయితే ఇచ్చారు. అది ఆల్రెడీ మనం చూసాం. ఓకే, అందులో న్యాయ అన్యాయాలు ఏంటి, అది ఎగ్జాక్ట్గా ఏ దారిలో వెళ్తుంది అనేది ఆల్రెడీ కోర్టు కేసులో ఉంది కాబట్టి దాని గురించి మనం కంప్లీట్గా డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అది వాళ్ళు చూసేసుకుంటారు. బట్ వెరాస్ ఆంధ్రాలో వచ్చేసరికి ఇది ఏదైతే ఇద్దరు యాక్సిడెంట్ జరిగి ప్రాణాలు కోల్పోయారో ఆ ఇష్యూకి, గేమ్ చేంజర్ ఇష్యూకి అసలు సంబంధం లేదు. వాళ్ళు ఓన్లీ గేమ్ చేంజర్ ఫంక్షన్కి వచ్చి ఫంక్షన్ అటెండ్ అయ్యి వాళ్ళు వెళ్ళే దారిలో జరిగిన యాక్సిడెంట్లో భాగంగా ఇది పెద్ద రప్చర్ అయిపోయింది అనమాట. వాళ్ళు వెళ్ళే దారిలో జరిగిన యాక్సిడెంట్ వాళ్ళు ఫంక్షన్కి వెళ్ళొచ్చినా, లేదా ఏదన్నా ప్రైవేట్గా వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్ళొచ్చినా, లేదా ఏదైనా సినిమా చూస్తూ వచ్చినా, ఏ పని చూసుకుని ఇంటికి వెళ్తున్నా కూడా యాక్సిడెంట్ అనేది చాలా కామన్ థింగ్. అది గేమ్ చేంజర్ ఫంక్షన్కి అటెండ్ అయ్యారు కాబట్టే జరిగింది అన్నట్టుగా ఆ యాక్సిడెంట్ని పోర్ట్రే చేయడం అనేది ఇట్స్ డెఫినెట్లీ వెరీ రాంగ్ వే ఆఫ్ డీలింగ్ థింగ్స్. ఇన్ఫ్యాక్ట్ ఆ ఇష్యూకి గేమ్ చేంజర్లో ఉన్న ఆ హీరోస్కి ఎటువంటి సంబంధం లేకున్నా కూడా, ఎందుకంటే ఆ హీరోస్ వల్ల డైరెక్ట్ ఇంపాక్ట్ అనేది యాక్సిడెంట్కి లేకున్నా కూడా స్టిల్ ఓకే, మా ఫ్యాన్స్ కాబట్టి వాళ్ళకి యాక్సిడెంట్ జరిగింది కాబట్టి మేము రియాక్ట్ అవుతాం అన్నట్టుగా అటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటు రామ్ చరణ్ కానీ వాళ్ళిద్దరూ అనౌన్స్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో అది వాళ్ళకి ఇచ్చేస్తా అన్నారు. 5 lakhs ఈచ్ అన్నట్టుగా చేశారు. అదే 5 lakhs అయినా వేరే తెలంగాణలో అల్లు అర్జున్ ఏమో ₹1,00,00,000 దాకా ఇస్తే వాళ్ళ పుష్ప టీమ్ మరో 50 లక్షలు అంటూ కంప్లీట్గా పుష్ప టీం నుంచి 2 కోట్లు ఇస్తే, వేరేస్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు 5 లక్షలు, రామ్ చరణ్ గారు 5 లక్షలు, ఇదేంటన్నట్టు హౌ కమిటీస్ అంత తక్కువ ఎందుకో, పేదోడి ప్రాణం అంటే అంత అలుసా అన్నట్టుగా రకరకాల కమెంట్లు అనేవి చేస్తున్నారు. ఇమ్మీడియట్ గా ఇష్యూ జరిగిందో లేదో హీరో తరపున వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు వెళ్ళి ఆ టీం ని పలకరించాల్సింది అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు ఎలాగైతే అల్లు అర్జున్ ఇష్యూలో రియాక్ట్ అయ్యారో ఇక్కడ ఏదైతే ఇష్యూ జరిగిందో ఇమ్మీడియట్ రియాక్షన్, దేర్ ఇస్ నో గ్యాప్ కూడా. పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే రామ్ చరణ్ టీం నుంచి కానీ వాళ్ళు ఇమ్మీడియట్ గా రెస్పాన్స్ అయ్యి ఆ అమౌంట్ కూడా, వాళ్ళు ఏదైతే ఇద్దాం అనుకున్న అమౌంట్ కూడా డైరెక్ట్ గా అనౌన్స్ చేశారు. ఆల్రెడీ వాళ్ళ చేతిలో కూడా పెట్టడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఆ రేంజ్ లో రప్చర్ చేయాలని ఆయన కమెంట్స్ ద్వారా అలాగే అయిందా, బైక్ సైలెన్సర్లు తీసి ఎంతెంత పెద్దగా చేయమని ఆయన ఏమైనా కోరారా, ఎగ్జాక్ట్ గా ఆయన ఫంక్షన్ లో ఆయన వర్డ్స్ అనేవి మనం తీసుకుంటే ఆయన ఏం మాట్లాడారో అని మనం చూసుకుంటే, దిల్ రాజు గారిని ప్రస్తావిస్తూ ఇప్పుడు ఫంక్షన్లు సినిమాలు లేకుంటే జనాలు ఇంకేమవుతారు, మా వాళ్ళు ఇంకేమవుతారు, సినిమాకి వెళ్ళి చొక్కా చింపుకుంటారు, వేరాస్ బైకులు తెచ్చుకొని సైలెన్సర్లో, ఇప్పుడు యాక్సిలరేటర్ అనబోయి సైలెన్సర్లు అని వెంటనే యాక్సిలరేటర్లు అనేసి యాక్సిలరేటర్లు పెంచకపోతే ఆ ఎనర్జీ అంతా ఎక్కడికి వెళ్ళిపోద్ది? అరే నార్మల్గా ఉన్న అన్ఎంప్లాయిడ్ యూత్ సినిమాలకి ఎగబడకుండా, యాక్సిలరేటర్లు పెంచి బైకులు నడపకుండా, ఒక సినిమాలు చూసి చొక్కాలు చింపుకోకుండా వాళ్ళు ఇంకేం చేస్తారు? వాళ్ళకి ఎనర్జీ ఉంది, ఆ ఎనర్జీని ఇంకెక్కడ పెట్టాలో తెలియక వాళ్ళు ఇక్కడ పెడతారు. అదే ఆ ఎనర్జీ ఎక్కడ పెట్టాలో వాళ్ళకు దారి చూపించగలిగితే,
లైక్ ఒక స్టంట్ స్కూల్స్ ఇలాంటి పనులు చేస్తున్నారు కాబట్టి ఒక స్టంట్ స్కూల్స్ లాగా మీరు పెడితే ఆ స్కూల్స్లోకి వెళ్ళి వాళ్ళ విద్య నేర్చుకుని తద్వారా దాని నుంచి ఒక లైవ్లీహుడ్ లాగా చేసుకోగలుగుతారు అన్నట్టుగా ముందు నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పేది ఇదే. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా స్కిల్ డెవలప్మెంట్ అంటూ ఆయన ఏదైతే తీసుకొచ్చారో దాన్ని ప్రమోట్ చేయాలని చాలా అయితే ట్రై చేస్తుంది. దిస్ ఈస్ అన్ ఇన్నోవేటివ్ థాట్, వెరీ వెరీ ఇన్నోవేటివ్గా ఆలోచించినప్పుడు దాన్ని డెఫినెట్గా పబ్లిక్గా ఉన్నప్పుడు ఒక ఏపీ యూత్ కానీ తెలంగాణ యూత్ కానీ ఎవరైనా, ఆఫ్ కోర్స్ తెలంగాణ యూత్కి డైరెక్ట్లీ రిలేటెడ్ కాకపోయినా కూడా ఒక సాటి తెలుగువాడిగా మనం దీనికి రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. సో స్కిల్ డెవలప్మెంట్ అనే ఒక థాట్ని ఆయన ముందుకు తీసుకెళ్ళడానికి చేసే ప్రయత్నంలో భాగంగా స్టంట్ స్కూల్స్ అని లేకపోతే తమన్ కీరవాణి లాంటి వాళ్ళ నుంచి ఆ మ్యూజిక్ని నేర్చుకోమని కానీ స్క్రీన్ ప్లే నేర్చుకోమని కానీ వాళ్ళకి ఒక సరైన ఉపాధి లాగా కల్పించాలన్నట్టుగా సీనియర్ మోస్ట్ ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజు గారిని లేకపోతే రాజమౌళి గారిని త్రివిక్రమ్ గారిని పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా ఆన్ స్టేజ్ అడగగలిగారు. సో ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ప్రొవైడింగ్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేసే క్రమంలో ఆయన ఇచ్చిన ఐడియాలే ఇవన్నీ, అంతే తప్ప సైలెన్సర్లు తీసి స్టంట్లు కొట్టి ఎంజాయ్ చేయండి అన్నట్టుగా కాదు. అలా ఎంజాయ్ చేసే వాళ్ళని ఇటు మలపండి, స్కిల్ డెవలప్మెంట్ పరంగా వాళ్ళ స్కిల్ ఇంప్రూవ్ చేసి వాళ్ళకు లైవ్లీహుడ్ వచ్చేలా చేయండి అని మాత్రమే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఇన్ఫాక్ట్ మొత్తం అంతా అయిపోయాక కూడా ఆయన ఏం చెప్పారు, ఇంటికి మాత్రం క్షేమంగా వెళ్ళండి, క్షేమంగా అంటూ పదే పదే నొక్కి ఒక్కానిస్తూ మరీ చెప్పారు. అలాంటి ఆయన వీళ్ళందరినీ యూత్ని ఇట్లా ఇంటికి ఇష్టం వచ్చినట్టుగా స్టంట్లు కొట్టుకుంటూ వెళ్ళండి అని ఆయన ఏమని చెప్పారు. దీన్ని కావాలని డ్రాగ్ చేస్తున్నారు. అలాంటివి చేస్తుంటేనే అపోజిషన్ పార్టీ అన్నట్టుగా అనిపించుకుంటారు. ఓకే, నార్మల్ పబ్లిక్ వీటన్నిటికీ రియాక్ట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. దాన్ని ఇంత పెద్దగా చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఫైనలీ ఇలాంటి ట్రెండింగ్ కంటెంట్ కోసం రింగుల జుట్టోడ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎర్రక్కుమ్మేద్దాం. బాయ్.